కొన్నేళ్లుగా గమనిస్తే తీవ్ర వివక్ష అయితే కనిపిస్తూనే ఉంది. ఎప్పుడు కూడా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, అది కాంగ్రెస్ అన్నా, బీజేపీ అయినా, ఎన్డీఏ అయినా గానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఇలాంటి పరిస్థితే ఉన్నది. ఇప్పుడు రాష్ట్రాలు వేరైనా గానీ వివక్ష మాత్రం మామూలుగా లేదు. అందులో ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రాలు వేరయ్యాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి తీసుకునేది ఎక్కువ, కానీ ఇచ్చేది మాత్రం తక్కువ. బీహారు 76,000 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో ఇస్తే ట్యాక్సుల రూపంలో. కానీ ఆ రాష్ట్రం తీసుకుంది మాత్రం అక్షరాల 6,50,000 కోట్ల రూపాయలు. ఇంత సొమ్ము అంటే తెలంగాణ ఏం తక్కువ చేసింది, బీహార్ ఏమి ఎక్కువ చేస్తుంది. అంటే దేశానికి కావాల్సినంత అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తూనే తనను తాను నిలదొక్కుకోవడానికి తెలంగాణ ప్రయత్నం చేస్తుంది. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయి. ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. అందులో కూడా నిన్నటి పార్లమెంటు అంటే లోక్సభలో జరిగినటువంటి చర్చలో అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్రం నుంచి వచ్చిన నివేదిక ఇది. ఎవరో రూపొందించిన నివేదిక కాదు. స్వయాన అక్కడ ఎవరైతే మంత్రి ఉన్నారో ఆ మంత్రి ఇచ్చినటువంటి గణాంకాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయి. తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం ఇది.